హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేట పట్టణంలోని టెలికాం నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళ నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది అనే విషయానికి సంబంధించి మనం ప్రస్తుతం మన దగ్గర స్థానికుల వారిని తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి మీకు ఏ విధంగా సమాచారం ఉంది? ఏం లేదండి, గత 5 days బ్యాక్ మేము మామూలుగా బయటికి ఇంటికి ఇట్లా వస్తుండగా ఏదో స్మెల్ దుర్వాసన వస్తుంది. వచ్చేటప్పుడు మేము మా చుట్టుపక్కల కాలనీ వాసులతో అడిగితే మామూలుగా ఏం లేదన్నా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 2 రోజుల క్రితము ఈ మేర సంఘం సభ్యులు వచ్చి విజయ్కి ఇలా జరిగింది సంఘటన, మీకేమైనా తెలుసా అంటే మాకేం తెలియదు అని చెప్పాము. ముఖ్య విషయం ఏంటంటే పోలీసు వారికి తెలియజేసేది ఏంటంటే ఇక్కడ టెలికాం నగర్లో కేసీఆర్ నగర్ అనే ఒక కాలనీ ఉంటుంది. అక్కడ ఈ బీహారు, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుండి వచ్చే ఈ కార్మికులను ఇక్కడ స్థానికంగా ఉండే ఓనర్స్ కానీ పోలీసులు కానీ కొంచెం పెద్ద ఎత్తున పెట్రోలింగ్ చేసి వారికి ఎలాంటి ఈ రూమ్స్ కిరాయిలు ఇవ్వకుండా వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఏదో వాళ్ళు పనుల కోసం వచ్చి ఈ హత్యలు చేసుకోవడము, గంజాయి సేవించడము, ఇతర వల్ల మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మా ఫ్యామిలీకి కానీ పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారు నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో కూడా నేను ఏసీపీ 2 టౌన్ సిఐ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా గతంలో పెట్రోలింగ్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని చర్యలు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ హత్యలు చేయడము, గతంలో కూడా దొంగతనాలు జరిగిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇక్కడ టెలికాం నగర్లో, కేసీఆర్లో మీరు పోలీసు వారు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, లోకల్లో ఉన్న అధికారులు కానీ కొంచెం ప్రత్యేక చర్యలు తీసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని నా యొక్క విన్నపం. ఈ మహిళ ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? ఈయన ఎవరో మీకు ఎప్పుడైనా చూసారా? ఈ వ్యక్తులు ఎప్పుడైనా కనబడ్డారా మీకు? మేమైతే చూడలేదు కానీ ఇక్కడ కిరాయికి ఉంటారు, వీళ్ళు రెంట్కి వచ్చి ఉంటారు. వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి మా పనులేదో మేము చేసుకుంటాం, వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మేము చూసిన దాఖలా అయితే లేవు. కానీ గత వారం రోజుల క్రితం, 5 రోజుల క్రితం మాత్రం స్మెల్గా వచ్చింది. అక్కడ ఈ కాలనీ ఇదే సంఘంలో గతంలో గంజాయి తాగి మద్యం సేవించడం అనే ఆనవాళ్ళు మేము గుర్తించినాం. కాలనీవాసులను గుర్తించినప్పుడు మేము పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అందించినప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చి రెస్క్యూ తీసుకొని గతంలో పెట్రోల్ చేశారు. కానీ ఇక్కడ ఎవరు వస్తారు ఏం కథ అని మాకు మాత్రం తెలియదండి. వాళ్ళు ఎవరో ఏం కథ మాకు తెలియదండి. ఇంకో స్థానికుడు ఉన్నారు అన్న, చెప్పండి అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? మీకు నేను ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు నిన్న తెలిసింది, మొన్న పొద్దు సాయంత్రం నాడు తెలిసింది. నాకు మొన్న సాయంత్రం తెలిసి అమ్మాయి అండ్లు ఉన్నదట, వేసిండ్రు. ఇంత వీళ్ళు ఇక్కడ మేర సంఘం వాళ్ళు వచ్చి రేపు మీటింగ్ పెట్టాలని చెప్పి ఎవరో 2 వచ్చిండ్రట. మేర సంఘం వాళ్ళే వచ్చి ఏమో స్మెల్ వస్తుందని చెప్పి చుట్టూ భవనం అంతా తిరిగి అది ఇంట్లో ఏమున్నది ఏం సంగతి అని చెప్పి ఆ తీసే వరకలే వాళ్ళకెళ్ళి కనిపించిందట. కనిపించే వరకలే వీళ్ళు పోయి సార్లకు చెప్పి సార్లు అది నైట్ వచ్చి చూసి మాదే మళ్ళీ నుంచి ఇక్కడ సార్లను కూడా 2 నుంచి ఎగ్దమని వచ్చి పోయి చెప్పి రేపు 6 గంటల 7 గంటల వరకు సార్లు వచ్చిండ్రు. నిన్నటి ఈ టైం వరకు అయితే తీసేసిండ్రు. సార్లు గిట్ట అందరు మాట్లాడుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మీరు చూసారు ఈ ప్రాంతంలో వాళ్ళ ఎవరు చంపి ఉంటారు అనుకుంటారు? ఆమె చనిపోయి ఉంటుందా? పోలీసులు ఏం చెప్పారు? అయితే ఆమెకు మన మాట రాదు, మన మాట ఆయనకు భాష రాదు. మనకేమో తెలుగు, వాళ్ళకేమో భాష, మనకు ఏది రాదు. వాళ్ళ పని ఏదో, వాళ్ళ లెక్కేందో మనం అడిగినా కానీ మనం ఎట్లా అడుగుతాము? అసలే తెలుగు వాళ్ళు కాదు, అంతే విషయం. కానీ ఇంకోటి ఏ విషయం లేదు. ఇదే మేరు సంఘం టెలికాం నగర్ కాలనీలో ఉన్నటువంటి ఇదే మేరు సంఘం మనం చూసుకోవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ శేఖర్ చూపిస్తున్నారు. అదే మేరు సంఘంలో ఉన్నటువంటి నీటి సంపులో మహిళ, గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు ఆ మేరు సంఘంకు అది ఇక్కడ ఉన్నటువంటి స్మెల్, దుర్గంధం రావడాన్ని చూసి గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే వారు తీసినటువంటి సమయంలో ఆ గుర్తు తెలియనటువంటి స్థితిలో ఆ మృతదేహం లభ్యమైంది. దాంతో స్థానికులు ఆ మృతదేహం ఎవరిదనేది గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. అయితే
ఒడిశా రాష్ట్రం చెందినటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ కాలంలో ఆమె వారు రెంట్కు ఉండేటువంటి విషయం తెలిసిపోయింది. అప్పటి నుంచి స్థానికులు ఇటువంటి సమాచారం ఆధారంగా వారు ఒడిశా వాసులుగా గుర్తించారు. అయితే ఆమె హత్య చేశారా లేకపోతే తనను తాను ఆత్మహత్య చేసుకుందా అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు. తనకు సంబంధించినటువంటి తెలిసినటువంటి వ్యక్తులు హత్య చేశారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్న విషయానికి సంబంధించి ఆరా తీస్తారు. స్థానికులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు ఇక్కడికి వచ్చి వారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గంజాయితో పాటుగా డ్రగ్స్ లాంటివి తీసుకొని వారు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతూ నిరంతరం ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.